Start. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुक्तपादकमलं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवंश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छ हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण मधुजी। హరే కృష్ణ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 3.8 లో ఉన్నాము. థర్డ్ చాప్టర్ 8th శ్లోకాలో ఉన్నాము. సో మనము ఈ ఈ శ్లోకాకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు నేను ఫస్ట్ చదువుతాను, అందరు వినండి జాగ్రత్తగా, తర్వాత అడుగుతాను. నియతం కురు కర్మత్వం కర్మజాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. మళ్ళీ ఒకసారి లాస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చెప్తారా? మళ్ళీ మొత్తం చెప్తాను, వింటున్నాడు. నియతం కురు కర్మత్వం నియతం కురు కర్మత్వం కర్మజాయో హ్యకర్మణః కర్మజాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః న ప్రసిద్ధేద కర్మణః. ఇక్కడ ఇది ఏం చెప్తున్నాడో ఫస్ట్ మాట్లాడుకున్నాక అప్పటి వరకు మీరు మెల్లగా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను ఏం చెప్తున్నాడో ఇక్కడ నేను దీని గురించి చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. పర్ఫార్మ్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ, ఫర్ డూయింగ్ సో ఈజ్ బెటర్ దెన్ నాట్ వర్కింగ్. మీకు ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిన డ్యూటీస్ ఉన్నాయో ఆ డ్యూటీస్ కంపల్సరీ చెయ్యండి. వితౌట్ నాట్ వర్కింగ్, వర్క్ చేయకుండా కూర్చునే బదులు మీకు ఏదైతే ప్రిస్క్రైబ్, మీకు ఇప్పుడు క్షత్రియుడికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. క్షత్రియ అంటే అర్జునుడు ఇప్పుడు క్షత్రియుడు కదా, అతనికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కాపాడే గుణ అతనికి ఉండాలి. ఒక క్షత్రుడిగా ప్రజలందరినీ కాపాడాలి అతను. సో ఆయన డ్యూటీ ఆయన చెయ్యాలి. అలా వన్ కెనాట్ ఈవెన్ మెయింటైన్ వన్స్ ఫిజికల్ బాడీ వితౌట్ వర్క్. ఒకరు ఏదైనా కానీ కూడా ఆయన ఫిజికల్ బాడీని మెయింటైన్ చేయడానికి అయినా వర్క్ చేయాల్సిందే.
ఊరికే కూర్చుంటే రాదు, కానీ కొందరు ఉంటారు ఊరికే కూర్చొని కూడా ఆ, ఎలా అని నేను చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుగులో ఒకసారి చెప్తున్నాను. కాబట్టి నీవు వేదముల అనుగుణముగా విధింపబడ్డ కర్తవ్యంను నిర్వర్తించాలి. వేదాలు ఏం చెప్తున్నాయి? ఆ పని నీకు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉన్నాయి కదా, అవి చెయ్యు అని చెప్తున్నాడు. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యం కన్నా ఉత్తమమైనది. క్రియారాహిత్యం అంటే ఏం చేయకుండా ఉండడం అనమాట, ఊరికే కూర్చోవడం, లేజీ ఫెలో లాగా. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. నీ ఫిజికల్ బాడీని, ఈ బాడీ ఊరుకుంటుందా? అడుగుతూ ఉంటది, అన్నం పెట్టు అన్నం పెట్టు అంటూ ఉంటది. దానికోసమైనా నువ్వు కొంచెం ఏదో ఒక పని చెయ్యాలి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనము దీన్ని డీప్ గా వెళ్ళామనికే అంటే మీకు కొన్ని స్టోరీస్ కూడా చెప్తాను, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా. యాక్షన్ ఈజ్ సుపీరియర్ టు ఇన్ యాక్షన్ అంటే, నువ్వు యాక్షన్ అంటే ఏంటిది? కర్మ అంటే ఏదో ఒక పని, అది ఎప్పుడైనా సుపీరియర్. ఏదో ఒక పని చేయడం అనేది సుపీరియర్ దెన్ ఇన్ యాక్షన్ అంటే ఊరికే కూర్చోడం. యాక్షన్కి ఆపోజిట్ ఏంటి? ఇన్యాక్షన్. సో ఇన్యాక్షన్ హ్యాపెన్స్ ఆన్ టూ వేస్. ఎవడైనా ఒక పని చెయ్యట్లేదు, ఏమి పని చేయట్లేదు అంటే రెండే రెండు కారణాలు ఉంటాయి. వాడు ఎన్లైటన్ అయితే వాడు ఏ పని చేయడు. వాడు ఒకవేళ ఎన్లైటన్ అయ్యాడు అనుకో, ఎన్లైటన్ అంటే ఇంకా వాడికి అన్ని తెలిసిపోతుంది. ఈ బాడీ వేరు, ఈ ఆత్మ వేరు. కొంతమంది మీకు తెలుసా, ఈ హిమాలయాస్ లో సాధువులు ఏమి తినరు తెలుసా మీకు? అసలు ఏమి తినరు. గాలి, వాటర్, కొందరు వాటర్ కూడా తీసుకోరు. గాలి వాటర్ మీద బతికేటోళ్ళు కొందరు ఉన్నారు హిమాలయాస్ లో, కొందరు సాధువులు అలా సాధన చేస్తూ ఉంటారు. అంత ఆ హయ్యర్ స్టేజ్ కి వెళ్ళడం అంటే చాలా కష్టము. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఎన్లైటన్ అయిన వాళ్ళు తీసుకోరు, కొందరు ఎక్కువగా తీసుకోరు, వాళ్ళకి ఎంత అవసరమో అంతే భుజిస్తారు అనమాట. రమణ మహర్షి గురించి మీకు ఎవరికైనా తెలుసా? రమణ మహర్షి, రమణ మహర్షి ఆయన కూడా తెలుసా? తెలియదు అనుకుంటా. రమణ మహర్షి కూడా ఏంటంటే ఆయన కలియుగంలో ఋషి. ఆయన కలియుగంలో, ఈ యుగంలో ఆయన ఋషి. అంటే ఈ 19th సెంచరీలో ఉన్నతను అనమాట, 20th సెంచరీ. సో ఆ టైంలో అతను ఏంటి అంటే ఆ, ఆ, ఏమీ తీసుకోకుండా, ఏది అరుణాచలం వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పోతాడు. అరుణాచలంలో అక్కడ ఆ, ఇంకా ఆ, ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. గాడ్ తోటి ఇంకా ఇంకా అంత డీప్ లోకి వెళ్ళిపోతాడు అనమాట, లోపలికి వెళ్ళిపోతాడు. ధ్యానంలో లోపలికి ఇన్వర్డ్స్ వెళ్ళిపోయారంటే మనకి అప్పుడు తెలుస్తూ ఉంటది అనమాట. ఏంటి సోల్ ఏంటి, పరమాత్మ ఏంటి, అదన్నీ ఆయన తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని ఆయన ముందు పాపం టాయిలెట్ చేసేవాళ్ళు ఆయనకి, ఆయన కూర్చున్న ప్లేస్ అంతా బ్యాడ్గా చేసిన ఆయనకి ఏ ఫీలింగ్ ఉండదు. అసలు ఎటువంటి ఫీలింగ్ ఉండదు ఆయనకి, ఎందుకంటే ఈ బాడీ మీద ఆయనకి లేదు, ఈ బాడీ మీద స్పర్శ లేదు ఆయనకి. ఆయన మొత్తం ధ్యానంలోకి వెళ్ళిపోతాడు, టోటల్గా ఈ బాడీని వదిలిపెట్టేస్తాడు. టోటల్గా సోలు అనే అంత ఎంజాయ్మెంట్లో ఉంటాడు అనమాట. సో అది చాలా రేర్ పీపుల్కి వస్తుంది అట్లాంటి ఫీలింగ్, ఈ బాడీ వేరు, ఈ సోల్ వేరు అనే ఫీలింగ్. వెరీ రేర్ పీపుల్కి అంత అంత స్టేజ్కి వెళ్ళడం అంటే చాలా గ్రేట్. సో అలా అలా మనకి ఈ ప్రెసెంట్ ప్లే టైంలో అయితే రమణ మహర్షి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఆయన గురించి బుక్స్ కూడా చాలా ఉన్నాయి రమణ మహర్షి గురించి. సో మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడం అంతే. సో అయితే ఏంటి అంటే, ఇక్కడ ఏంటి అంటే లేజినెస్ ఇస్ బిగ్ ఎనిమీ. ఇది తెలుసుకోవాలి మనం అందరం. ఊరికే కూర్చోవద్దు, ఏదో ఒకటి నువ్వు చేస్తూ ఉండాలి వర్క్. ఇప్పుడు కొందరు ఎట్లా ఇంకొకలాగా కూడా చేస్తూ ఉంటారు. నేను చాలా హై క్లాస్, మా ఫోర్ ఫాదర్స్ అందరు సాధువులు, ఆ, మా మా ఇప్పుడు అరుణాచలం వల్ల మనవ ఎవరైనా ఉన్నారనుకో, ఇప్పుడు మామ కొడుకులైనా ఎవరైనా, ఆయనకు పెళ్లి లేదు పిల్లలు లేరు అనుకో, కానీ ఆయన తరపున బంధువులు ఎవరైనా, మా అంకుల్ సాధువు తెలుసా అనేసి కొందరు కూర్చొని, మాకు మేము ఇంత గ్రేట్ కదా, మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని కూర్చొని తినే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అట్లాంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు. సో అలా చేసేవాళ్ళు ఇంకా వేస్ట్ అన్నమాట. లేజీ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్, అసలు ఈ ఈ ప్రపంచానికే వేస్ట్ వాళ్ళు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే ఇది రియల్ టైం అంటే జరిగిన స్టోరీనే నేను చెప్పేది. ఏంటి అంటే
ఒకడు ఉండేవాడు రాజు అని. అతను ఏం చేస్తాడు, అతనికి లవ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. లవ్ ఫెయిల్యూర్ అంటే మీకు అందరికి తెలుసు కదా, ఎవరినో ప్రేమిస్తాడు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి తోటి కుదరదు అనమాట ఆయనకి. ఆ కుదరకపోతే ఇంకప్పుడు ఆ విలేజర్స్ ఉంటారు కదా, ఆ, వాళ్ళందరూ కొడతారనమాట వాడిని. కొడితే అంటే ఏదో సమ్ ప్రాబ్లం అవుతుంది అక్కడ, కొడతారు వాడిని, కొట్టి జైల్లో పెడతారు. జైల్లో పెడితే ఇంకా జైల్లో చాలా రోజులు ఉంటాడు. ఉన్నాక ఆ, బయటికి వస్తాడు. ఆయన మంచి ప్రవర్తనకి 6 మంత్స్ ముందే వదిలేస్తారు ఆయనని. సో బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఇంకా మళ్ళీ వెళ్ళాలని అనిపించదు వాళ్ళ అమ్మ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళ అమ్మ బాధ తెలుసు కదా, ఇంకా ఇట్లాంటి పనులు చేశాడు నా కొడుకు అని కొంచెం బాధపడుతూ ఉంటది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళలేడు. సో ఏం చేస్తాడు, అక్కడే ఆ విలేజ్, వేరే ఒక విలేజ్కి వెళ్తాడు. వెళ్ళేసి అన్ని పనులు చేస్తాడు, అక్కడ ఇక్కడ అన్ని పనులు చేస్తాడు. ఆయనకి ఏమి అంటే చాలా కష్టపడాలి కదా తినడానికి. ఈ బాడీని పోషించాలంటే చాలా కష్టపడాలి. సో చాలా ఇసుక మోస్తాడు, ఇటుక మోస్తాడు, ఇంకా ఏవేవో చాలా పనులు చేస్తాడు యాక్చువల్గా. చాలా పనులు చేసి ఇంకా లాస్ట్కి ఆయనకి ఆ ఫుడ్కి కొంచెం కష్టం అవుతూ ఉంటది. సో ఇంత మొత్తం ఇంకా గడ్డం వచ్చేస్తుంది, మీసం పెరిగిపోతుంది, జుట్టు పెరిగిపోతుంది, లైక్ సాధులాగా అయిపోతాడు ఆయన. అయిపోయి ఇంకా ఒక విలేజ్కి వెళ్తాడు. ఒక విలేజ్కి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చొని ఇంక అట్లాగే కూర్చొని ఆ అట్లా మూలుగుతూ ఉంటాడు. అయితే ఒక ఆయన చూస్తాడు, ఈయనని చూస్తాడు, ఆ విలేజర్ ఒక ఆయన చూస్తాడు. చూసి అరే ఈయన ఎంత సాధువులాగా ఉన్నాడు, ఈయన సాధువే కావచ్చు అనేసి వెళ్ళేసి ఇంకా ఆయనతో మాట్లాడతారనమాట. ఎవరు బాబు నువ్వు ఏంటి అంటే, నాదేం చెప్తావు, నేను ఇక్కడ అక్కడ ఎక్కడ అంతటా నేనే, ఆ ఎక్కడైనా ఉంటా, నాకు ఒక ప్లేస్ అంటూ లేదు అట్లా. అండ్ ఫిలాసఫీ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మాట్లాడుతూ ఉంటే ఈయన సాధువునే, ఈయన ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అనేసి విలేజెస్ అందరికి చెప్తాడు. ఒక సాధు వచ్చాడు మన విలేజ్ కి, ఒక సాధు వచ్చాడు, రండి రండి అందరు రండి అంటే ఇంక అందరు వచ్చేస్తారు. వచ్చేసి ఆయన కాళ్ళు మొక్కుతూ ఉంటారు, ఆయనకి ఫుడ్ తీసుకొస్తారు, ఫుడ్ పెడతారు. ఇంకా ఆ, ఆయన దగ్గరికి ఇంకా ఆయన చూస్తాడు. ఆయన ఆ ఆ, ఆ, అదే ఆయన ఎవరు రాజు చూస్తాడు. చూసి ఏంటి వీళ్ళందరు ఇంత నన్ను ఇంత ప్రేమిస్తున్నారు ఏంటి అనేసి ఆయనకి ఇదే మంచిగా అనిపిస్తుంది. ఏం వర్క్ ఏం లేదు, చక్కగా ఫుడ్ వచ్చేస్తుంది, రోజు ఎవరో ఒకరు ఫుడ్ తీసుకొస్తుంటారు. ఇంకా ఒక్కరు కాదు చాలా మంది ఫుడ్ తెస్తూ ఉంటారు. ఇంకా ఇదే బెటర్ అనేసి వాళ్ళకి ఏదో మంచి మాటలు చెప్తూ ఉంటాడు, ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. చక్కగా ఫుడ్ తింటూ ఉంటాడు, కాలక్షేపం చేస్తూ ఉంటాడు. చేస్తూ చేస్తూ ఉంటే ఒకసారి ఆ విలేజ్కి కరువు వచ్చేస్తుంది అనమాట. కరువు వచ్చేస్తే ఆయన ఒకప్పుడు ఇలాగే మంచి మాటలు చెప్పేటప్పుడు ఆయన ఒకటి ఏదో చెప్తాడనమాట. ఏంటంటే ఆ ఇలా కరువు వచ్చినప్పుడు ఎవరైనా ఉపవాసం చేస్తే ఆ గాడ్ వింటాడు, విని మనకి ఆ వర్షం వర్షం ఇస్తాడు అని చెప్తాడనమాట. అయితే అలాగే సేమ్ సిచ్యుయేషన్ వస్తుంది అనమాట ఆ విలేజ్ కి. వర్షాలు ఉండవు, ఏముండవు, అందరు ఇంకా చనిపోతూ ఉంటారు, పిల్లలకి ఏదో ఒక రోగం వస్తూ ఉంటది, ఏదో ఒకటి అవుతుంటారు. ఇంకా అందరు వచ్చేస్తారు ఆయన దగ్గరికి, ప్లీజ్ మమ్మల్ని రక్షించండి ఆ, సాధు ఆ, అనేసి ఇంకా వాళ్ళు కాళ్ళ మీద పడుతూ ఉంటారు. ఆయనకి ఇంకా అప్పుడు ఇంకా అర్థమవుతుంది, ఇప్పుడు ఎట్లా నేను ఏం చేయాలి. ఏదో చెప్పిండు ఆ, ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, ఏం చేస్తారు అని భయపడుతూ ఉంటాడు అనమాట. భయపడుతూ ఉంటే వాళ్ళు చెప్తారనమాట, మీరు ఉపవాసం ఉండాలి. విలేజెస్ అందరు కోరుకుంటారు, మీరు ఉపవాసం ఉంటే మంచిది, మాకు విలేజ్కి మంచిది అవుతుంది అని రాజును కోరుకుంటూ ఉంటారు. స్వామి ప్లీజ్ స్వామి మీరు ఉపవాసం ఉండాలి అదేనండి. ఈయనేమో అట్లా కాదు కదా, ఈయనకేమో ఫుడ్ కోసం ఆ వేషం వేస్తాడు, ఆ సన్యాసి వేషం వేస్తాడు. ఇప్పుడు ఎట్లా తప్పించుకోలేడు. ఇంకెంత నిజం చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. నేను సన్యాసి కాదు, నేను ఏదో ఇట్లా వచ్చాను మీ దగ్గరికి, అది ఎంత చెప్పినా ఎవ్వరు వినరు. లేదు ఆ, మీరు అట్లా చేయొద్దు, మీరు ఆ, ఆ, ఉండండి అది ఇది అని చెప్తే ఇంకా సరే అనేసి ఆ, ఇంకా సరే అనేసి ఇంకా తప్పించుకోలేక సిచ్యుయేషన్ అని అర్థమైపోతుంది ఆయనకి. ఇంకా ఉపవాసం స్టార్ట్ చేస్తాడు. ఈ ఉపవాసం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో ఆయన రోజు రోజుకి దేవుణ్ణి తలుచుకోవడం ప్రారంభిస్తాడు. ఏమైనా పరమాత్మ కృష్ణ నువ్వే నన్ను కాపాడాలి అని ఇంకా స్టార్ట్ అయిపోతుంది.
ఇంకా ఆయన ఎంత దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడో కృష్ణకి. ఎంత ఉపవాసం రోజు రోజుకి ఆయన నిగ్రహణ కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తూ ఉంటది. ఎందుకు కంట్రోలింగ్ పవర్ వస్తుంది? ఎప్పుడు ఆ దేవుణ్ణి తలుచుకుంటున్నాడు కదా. కృష్ణ కృష్ణ నువ్వే కాపాడాలి, కృష్ణ కృష్ణ అట్లా అంటూ ఉంటే ఆ నామంలో ఆ కృష్ణుడు వింటున్నాడు కదా. సో ఆ నామంతో ఆయన మెల్లిమెల్లిగా కృష్ణకు దగ్గరైపోతున్నాడు. కృష్ణకు దగ్గరైపోతున్నాడు. ఇంకా ఆయన ఏంటి, ఆయనకు అర్థమవుతుంది ఏంటి అంటే దిస్ బాడీ ఈస్ డిఫరెంట్. నేను డిఫరెంట్. యాక్చువల్గా నేను అనేది ఎవరు? సోల్, లోపలున్న ఆత్మను నేను. ఈ బాడీ డిఫరెంట్. ఈ బాడీ ఒక్కటి ఇది మిషన్ లాగానే. ఈ మిషన్ లో నేనున్నా, నేను బందీ అయి ఉన్నా ఈ మిషన్ లో అని ఆయనకు అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాడు అనమాట. మెల్లిమెల్లిగా ఈ బాడీ వేరు నేను వేరు అనేసి ఆయన రియలైజ్ అవుతూ ఉంటాడు. అయిపోయి ఇంకా 12th డే రోజు లాస్ట్ డే ఫుల్ ఎప్పుడైతే ఈయన ఎన్లైటన్ అవుతాడో ఫుల్ వర్షం పడుతుంది. ఎందుకంటే గాడ్ విన్నాడు కదా. ఈయన ఎందుకు చేస్తున్నాడు, ఈయన ఏంటి అనేది, ఈయన ఎంత దగ్గరికి వెళ్ళిపోయాడు. అంత దగ్గరికి వెళ్ళిపోతే గాడ్ వింటాడు కదా. విన్నాడు ఈయనదంతా. వినేసి ఫుల్ వర్షం ఇస్తాడు. ఆ విలేజర్స్ అందరు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈయన గాడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. రాజు గాడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇది ఒక చిన్న స్టోరీ. ఇది రియల్ గా కూడా జరిగింది. ఇది ఆర్కే నారాయణ తన బుక్ లో రాసుకున్నాడు. సో ఇది ఒక స్టోరీ. అయితే ఇంకోటి ఏంటి, ఇలాగే మన దగ్గర ఇప్పుడు ఇందులో అయితే రాజు రియలైజ్ అయ్యాడు యాక్చువల్గా. కానీ రియలైజ్ కానీ కొందరు ఉన్నారు బిజినెస్ పీపుల్. కొందరు ఏం చేస్తారు, వాళ్ళ బిజినెస్ లో ఫెయిల్ అయిపోయారనుకో, కథం సన్యాసి వేషం వేసుకొని ఏం బిజినెస్ చేయాలో అర్థం కాదు వాళ్ళకి. ఇప్పుడు కలియుగం అంతా అలాగే ఉంది. ఏం బిజినెస్ చేయాలి, ఇంకా సాఫ్రాన్ డ్రెస్ వేసుకుంటారు, చక్కగా కూర్చుంటారు. ఇంకా కూర్చొని ఒక నలుగురు ఐదుగురిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ ఇంకా దొంగ పాపల్లాగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఫుడ్ కడుపు నిండినాక రాత్రి అంతా గాంజా, చెర్రస్ అవన్నీ తాగుతూ ఉంటారు. ఇప్పుడు మనము కొంచెము కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఆమ్, ఏది మనం కొన్ని కుంభమేళ అప్పుడు అట్లా వెళ్ళినప్పుడు కూడా చూస్తాం మనం కొందరు ఆ చక్కగా తాగేస్తూ ఉంటారు. గాంజా అవన్నీ తాగేస్తూ ఉంటారు. చాలా అంటే వాళ్ళ అంటే అంత ప్యూర్ కాదు. సో ఇన్ కలియుగ వి డోంట్ నో అవర్ ఎగ్జాక్ట్ వర్ణ కదా. మనం ఏం వర్ణమో మనకు తెలియదు, మనం ఏం ఆశ్రమం తెలియదు. ఎందుకంటే కలియుగం అంతా మిక్స్డ్, అంత టోటల్ గా కల్మషం అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఎవ్వరు ఏంటి తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాము, మనకు ఒకటే ఒక డ్యూటీ ఏంటి, డివోషనల్ సర్వీస్ తోటే మనము అన్ని తెలుసుకోగలము. గాడ్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి డివోషనల్ సర్వీస్. దట్ ఈస్ వాట్ చాంటింగ్ హరే కృష్ణ. సో ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఒకసారి అంట ఒక రాజు ఆ, చెప్తాడు ఆ, వాళ్ళ మినిస్టర్ ఒక ఆయనకి చెప్తాడు ఏంటంటే, నాకెందుకో నా ప్రజానీకంలో ఎవరైనా ఫూల్స్ ఉన్నారేమో నాకు డౌట్. ఒకసారి నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నేను ఫూల్ అని ఎవరైనా ఒప్పుకుంటారేమో అడిగి రాపో అని చెప్తాడు. నేను మూర్ఖుడిని అని ఒప్పుకోవాలి ఎవరైనా. ఎవరైనా ఒప్పుకుంటారేమో అడిగి రాపో చూద్దాము, ఒప్పుకున్న వాడికి ఒక గోల్డ్ కాయిన్ ఇయ్యి అని అంటాడు. అంటే సరే అనేసి వెళ్తాడు ఆ మినిస్టర్. వెళ్ళి అందరిని కనుక్కుంటూ ఉంటాడు. ఆ, ఎవ్వరు చూడండి ఎవరైనా ఒప్పుకుంటారా, నేను ఫూల్ కాదు, నేను ఫూల్ కాదు, నో 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 అట్లా అంటూ ఉంటారు అనమాట. నవ్వుతారు. నాకు వద్దు, గోల్డ్ కాయిన్ ఇస్తారా అంటే కూడా నాకు వద్దు అంటారు. కానీ ఒక సాధువు ఉంటాడు. ఆ సాధువు మాత్రం నేను నేను మూర్ఖుడినే అంటాడు. అంటే సరే అనేసి అబ్బా ఒక్కడైనా దొరికాడరా అనేసి ఒక ఆడికి గోల్డ్ కాయిన్ ఇస్తాడు. గోల్డ్ కాయిన్ ఇస్తే ఆ గోల్డ్ కాయిన్ కింద పడేస్తాడు. పడేసినాక అప్పుడు ఆయన మంత్రి అనుకుంటాడు వీడు నిజంగా మూర్ఖుడే అనేసి. వాడు వెళ్ళిపోయాక మళ్ళీ ఆ గోల్డ్ కాయిన్ తీసుకొని లోపల పెట్టుకుంటాడు. లోపల పెట్టుకున్నాక ఆ మినిస్టర్ వెళ్ళిపోయాడు కదా. ఇలా వెళ్ళేసి మినిస్టర్ వెళ్ళి చెప్తారు రాజుకి, మన ఆ ప్రజలలో ఒకడు ఉన్నాడు, సాధు వేషంలో ఉన్నాడు, వాడు మూర్ఖుడు అని ఒప్పుకున్నాడు అని అంటాడు. అంటే ఓకే అయితే ఒక్కడే కదా సరేలే. నా ప్రజలందరూ మంచి అంటే మెంటాలిటీస్ మంచిగా ఉన్నాయి, అందరు మంచిగా ఉన్నారు, ఫూల్స్ ఎవ్వరు లేరు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయిపోయాక తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ సీన్ ఈ రాజుకి ఏదో సమ్ ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ఇష్యూ వస్తుంది. బెడ్ మీద పడుకొని ఉంటాడు పాపం.
అయితే ఒక వారం రోజులు అయితే పాపం ఆయన బెడ్ మీదకి వెళ్ళి లేవలేకపోతున్నాడు. అప్పుడు ఆ సాధువు వస్తాడనమాట. నేను రాజుని చూడాలనుకుంటున్నా అంటాడు. అప్పుడు ఆ మినిస్టర్ వీళ్ళందరూ అంటారు కదా, ఆగు నేను అబ్బా, రాజుకి పర్మిషన్ అడిగేసి వస్తా అనేసి లోపలికి వెళ్ళి అడుగుతారు. ఏ పూల ఒక పూలు అని చెప్పాను కదా, ఆ పూలు వచ్చాడు, నేను కలవాలంటున్నాడు అని అంటాడు రాజుని. అంటే అవునా, ఆ పూలకి నాతో ఏం పని ఉంటుంది, సరే రమ్మను అని చెప్తాడు. చెప్తే వెళ్తాడు, ఈ సాధు వెళ్తాడు. వెళ్ళేసినాక సాధు క్వశ్చన్ అడుగుతాడు. ఏంటంటే, ఇప్పుడు నువ్వు సంపాదించిన డబ్బు నీకేమైనా హెల్ప్ఫుల్ అవుతుందా? నువ్వు పడుకున్నావు కదా ఏదో హెల్త్ ఇష్యూ వల్ల, సో నీకేమైనా హెల్ప్ఫుల్ అవుతుందా అంటాడు. అంటే ఎంత ఖర్చు పెట్టినా నాకు హెల్ప్ఫుల్ అవ్వట్లేదు అంటాడు. అయితే ఆ, మరి నువ్వు సంపాదించిన ఈ మనుషులు ఉన్నారు కదా, నీ మంత్రులు వీళ్ళందరినీ పవర్స్ ఉన్నాయి కదా, ఇవైనా నీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతున్నాయా అంటే, ఏమీ హెల్ప్ఫుల్ అవ్వట్లేదు, ఎంత ఎన్ని ఎవరిని తీసుకొచ్చినా నాకు ఆ, మంచి జరగట్లేదు అంటాడు. అంటే అప్పుడు అంటాడు కదా, నువ్వు గాడ్ని మర్చిపోయినావు, అసలైన గాడ్ని మర్చిపోయి మిగతా అన్నిటి పట్టుకున్నావు. ఇంకా నీ అంత పెద్ద ఫూల్ ఎవరైనా ఉన్నారా, ఇదిగో తీసుకో, నీ కాయిన్ నీకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు రాజు రియలైజ్ అవుతాడు, నిజమే కదా, అసలైన ఈ ప్రాపర్టీకి అసలు వారసుడు ఎవరు? గాడ్. మొత్తం దీనికి అంతటికి ఆయననే కదా మొత్తము. హెడ్ అంతా ఆయననే. ఆ హెడ్ని మర్చిపోయినా నేను. నేనే హెడ్ అనుకొని, నేనే ఏదో గొప్ప అనుకొని ఏదేదో చేస్తే నాకెక్కడ, నాకు ఏమి దొరకలేదు కదా. సో అప్పుడు ఆయనకి రియలైజ్ అవుతాడు. ఇది ఈ శ్లోక యొక్క అర్థం అన్నమాట. సో మనం ఎప్పుడు ఒక్కొక్కరిని అడుగుదాం, ఎలా చెప్తారో చూద్దాం. ఉమ్. సో ఎవరు చెప్తారు ఫస్ట్? ఇవాళ ఎందుకు ఇంత తక్కువ వచ్చారు, బాలే క్లాసు అసలు. ఉమ్, సరే మనకి ఎందుకులే. చెప్పు, ఎవరైనా చెప్తారా? నేను ఒకసారి చెప్పనా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా ఎవరైనా? మాతాజీ హరే కృష్ణ. సండే ఆ, ఉన్నట్టు అందరికి కన్ఫర్మేషన్ ఉన్నట్లేదు మాతాజీ. నేను పెట్టాను మాతాజీ, పెట్టాను. ఓకే మాతాజీ. ఆల్ డేస్, ఓకే ఎవ్రీ డే ఓకే. ఉంటుంది అని చెప్పాను. కానీ మళ్ళీ ఒకసారి ఓకే పెడతాను. అదే ఇప్పుడు ఎందుకో డౌట్ ఓకే. వస్తుంది. లేకపోతే హాలిడేస్ గా అందరూ వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి ఉంటారేమో. ఏమో నిన్న వచ్చారు చాలా మంది, 14 మెంబర్స్ ఓకే వచ్చారు. ఆ, నిన్న. ఇవాళనే రాలేదు, ఓకే అదే ఆ డౌట్ వస్తుంది ఏంట్రా అని. సరేలే, నేను మళ్ళీ ఒకసారి మెసేజ్ పెడతాను. ఓకే, ఎవరు రిపీట్ చేస్తారా, లేకపోతే ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారా? రిపీట్ చేసే వాళ్ళు రండి, రిపీట్ చేపిస్తాను. హ్యాండ్ రైస్ రిపిటేషన్కి. ఆహ్లాద్ చెప్తావా, రిపీట్ చేస్తావా? చెప్తాను మాతాజీ. చెప్పు. నియతం కురు కర్మత్వం కర్మజాయో హ్య హ్య కర్మజాయో హ్యకర్మణః. కర్మజాయో హ్యకర్మణః ఉమ్, శరీర శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద్ అకర్మణః న ప్రసిద్ధ్యేద కర్మణః. న ప్రసిద్ధ్యేద కర్మణః. ఓకే, వెరీ నైస్. వెరీ. మాతాజీ నేను చెప్తా. ఆద్య అని చెప్పు. మాతాజీ నెక్స్ట్ నేను చెప్తా. వెయిట్ ఆద్య అని చెప్పండి. నిత్యాతాం నిత్యాతాం వెయిట్. నియతం. నియతం కురు చూడు, కర్మ ఇంగ్లీష్లో చక్కగా చూడు, నియతం. నియతం. కర్మ ఆ, చెప్పు. నియతం కురు కర్మ త్వం ఉమ్. కర్మ ధ్యాయో హయ అకర్మణః శరీర కర్మజాయో హ్యకర్మణః. కర్మ జాయో హ్య కర్మణః ఆ, శరీర ఆ, యాత్ర పీచేత నేను నా చెప్తా. వెయిట్ వెయిట్ ప్రసాదీయత్ వెయిట్. శరీరయాత్రాపి చ తే. శరీర యాత్రాపి చ తే నెక్స్ట్ ఫోర్త్ లైన్. నా ప్రసాద్యేన
అ- నేను చెప్తా అకర్మణః ఇప్పుడు నేను చెప్తా. న ప్రసిద్ధ్యేద కర్మణః. ప్రసిద్ధేద కర్మణః ఉమ్, నేను మళ్ళీ ఒకసారి అడుగుతాను ఒక్కొక్కరిని. భవిష్య చెప్పు భవిష్య. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరాయాత్రపి చాతే ప్రసిద్ధ్యేద నా పోయింది. ప్రసిద్ధ్యేద కర్మణః. థర్డ్ లైన్ పోయింది. శరీర యాత్రాపి చ తే. శరీరాయాత్రపి చతే యాత్రాపి చ తే. త్రా ఎందుకు, యా ఎందుకు పైన, ఏ పైన దీని ఇక్కడ బార్ ఉంది, యా అనాలి. త్రా ఏ పైన బార్ ఉంది, ఇట్లా యాత్రాపి చ తే. యాత్రాపి చతే న ప్రసిద్ధ్యేద కర్మణః. న ప్రసిద్ధ్యేద కర్మణః. వెరీ నైస్, వెరీ నైస్. ఇక్ష్వా. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరాయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. బాగా చెప్పావు ఇక్ష్వా, పర్వాలేదు. ఆహ్లాద్ మళ్ళీ ఒకసారి చెప్పు. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో అకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. వండర్ఫుల్. ఆద్యాన్. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో అకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద అకర్మణః. కొంచెం పోయింది సెకండ్ లైన్. కర్మ జాయోహ్య కర్మణః. కర్మ జ్యాయో కర్మణః శరీర యాత్రాపి చ తే. శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. న ప్రసిద్ధేన కర్మణః. ప్రసిద్ధ్యేద. ప్రసిద్ధేద కర్మణః. ప్రసిద్ధ్యేద్ అకర్మణః అని అర్థం అక్కడ. అకర్మ, అకర్మ అంటే నాట్ వర్కింగ్, వితౌట్ వర్క్, ఏ వర్క్ లేకుండా అకర్మ అంటే. కర్మ అంటే వర్క్ కదా, దానికి ఆపోజిట్ అది. సో అది కొన్ని కొన్ని మీకు తెలుస్తూ ఉండాలి. తే అంటే యువర్, అహం అంటే నేను, అట్లా మీకు ఇదివరకు చెప్పాను కదా, అహం అంటే నేను, తే అంటే యువర్, నా నా అంటే నెవ్వర్, అంటే కాదు అని. ప్రసిద్ధేత్ అంటే ఇస్ ఎఫెక్టెడ్ అట్లా. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎవరు 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 చెప్తారు? నెక్స్ట్ భవిష్య చెప్పమ్మా. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరాయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. థర్డ్ లైన్ మళ్ళీ చదువు. శరీరాయాత్రాపి చ తే. యాత్రపి చేయగా యాత్రా, త్రా, యాత్రాపి ఏ ఏ పైన బార్ ఉంది, త్రా దీర్ఘం యాత్రాపి చ తే. థర్డ్ లైన్ మళ్ళీ చదువు. శరీరాయాత్రాపి చ తే. రైట్. ఓకే. సో అందరికీ పర్వాలేదు, బాగానే వచ్చింది. సో మనము ఒక్కసారి ఇవి కూడా ప్రణామం, ఎవ్వరు లేరు కాబట్టి ఈ ఇక్కడ కూడా ఇది ఒకసారి అడుగుతాను, ఎందుకంటే ఇది కొంచెం రావట్లేదు కదా. ఆద్య ఆద్యాన్ ఇది చెప్పు. శ్రీ చైతన్య మనోభీష్టం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపం కదా మహ్యం స్వయం రూపా కదా మహ్యం. స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం.
ददाति स्वपदान्तिकम् స్వపదాంతికం. स्वपदान्तिकम् ఉమ్. वन्देऽहं श्रीगुरो श्रीयुत శ్రీగురోః पद వందేహం శ్రీగురోః శ్రీయుత పదకమలం. చెప్పు. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं కమలం. श्रीगुरों वैष्णवांच श्रीरूपं साग्रजातं ఉమ్. सहगण ఉమ్. रघुनाथान्वितं రఘునాథాన్వితం. रघुनाथान्वितं तं ఉమ్. सजीवं ఉమ్. साद्वैतं सावधूतं परिजन ఉమ్. सहना सहितं సహితం. कृष्ण ఉమ్. चैतन्य देवं ఉమ్. राधा कृष्ण राधां ఉమ్. सखा श्री ఉమ్. विशाखान्वितांश्च శ్రీ విశాఖాన్వితాంశ్చ. श्री विशाखान्वितांश्च వెరీ నైస్. బాగా చెప్పావు వాద్యాన్ని, పర్వాలేదు. ఆ, మళ్ళీ ఇది మీరు ఎప్పుడైతే భగవంతుడి ముందు చెప్తూ ఉంటారో ఆ, చక్కగా నేను చెప్పాను కదా, ఒక్కొక్క శ్లోకాకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఆ, ఒక్కొక్క దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చెప్పాను మీకు ఇవన్నీ. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. నమో బ్రాహ్మణ్య దేవాయ. ఆ, ఇవన్నీ ప్రతిదీ మర్చిపోకుండా మీరు ఎప్పుడైతే చెప్తూ ఉంటారో మీకు తెలియదు, ఇంత మెల్లిమెల్లిగా క్లోజ్ అవుతూ ఉంటారు. మీకు ఏమవుతుంది, నేను చెప్పాను కదా, మీకు తెలీదు. మీకు అవసరం లేని మనుషులు మీ దగ్గరికి రారు. మీకు డివోటీస్, మీకు కావాల్సిన వాళ్ళే. అది ఒక అవన్నీ కృష్ణనే చూసుకుంటూ ఉంటాడు ఇంకా. సో అంత మంచి ప్రొటెక్షన్లో ఉంటారు కాబట్టి రోజు చదువుతూ ఉండండి, చక్కగా ఇవి వచ్చేస్తాయి కూడా. ఇప్పుడు కొంచెం చూసి చదవడం అనేది వచ్చింది. నెక్స్ట్ తర్వాత మీరు చూడకుండా కూడా చెప్పేసే స్టేజ్కి వచ్చేస్తారు. సో మనకి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఒకసారి ఆద్యాన్ని అడుగుదాం. ఆద్యాన్ని ఇవన్నీ చదువుతున్నావా నువ్వు రోజు, లేకపోతే ఇక్కడేనా, ఎప్పుడో ఒకసారి నేను అడిగినప్పుడేనా? ఆద్యాన్ని పలకదలుచుకోలే, ఎందుకంటే చదవడేమో. ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారా రోజు దేవుడి ముందుకు ఒకసారి నిల్చొని? माताजी చెప్పు. లేదు మాతాజీ, సిన్సియర్, వెరీ రోజు మాత్రం సిన్సియర్, చదవండి. వెరీ సిన్సియర్, వెరీ గుడ్. అది గుడ్. మీకు మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, ఒక మాతాజీ చెప్పు. నేను రోజు దేవుని ముందు కూర్చొని చదవను కానీ మాతాజీ, నేను వేరే వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు చెప్తే మాతాజీ. వెరీ గుడ్, నేను అదే చెప్పబోతాను. వెరీ నైస్, గుడ్. ఇప్పుడు మనకి రోజు మనం దేవుడి ముందు కూర్చొని చెప్పే అంత ఇంకా రాలేదనుకోండి. లోపల నుంచి కృష్ణానే చెప్తూ ఉంటాడు యాక్చువల్గా. వెళ్ళు, నాకు కొంచెం దండం పెట్టి నీకు నేర్పిస్తుంది కదా మాతాజీ, వెళ్ళి అవన్నీ చెప్పు అనేది కూడా కృష్ణానే లోపల నుంచి చెప్తూ ఉంటాడు. సో అది రాకపోయినా కృష్ణ ఇప్పుడు ఆహ్లాద్కి చెప్పాడంట, ఏంటి, వాడు చెప్తున్నాడు కదరా నువ్వు కూడా చెప్పు అనే లోపల నుంచి చెప్తున్నాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా చెప్తూ ఉంటాం అనమాట. వాడు ఒకడు ప్రేయర్ చేస్తూ ఉంటాడు కదా రోజు రోజు, ఓం అజ్ఞాన తిమిరాంధస్య అవన్నీ చెప్తూ ఉన్నారు కదా. చెప్తూ ఉన్నప్పుడు మీరు కూడా మ్యూట్లో ఉండి చెప్తూ ఉండాలి. నేను అనేది అది. మీరేమి ప్రత్యేకంగా భగవంతుడి దగ్గరికి, ఇది కూడా భగవంతుడికి చెప్పినట్టే. మీరు ఇక్కడ కూర్చొని చెప్పినా భగవంతుడికి చెప్పినట్టే. సో అదే అలా అయినా పర్వాలేదు, చెయ్యొచ్చు. సో టైం అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? వాంఛాకల్పతరుభ్యశ్చ ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. అందరు కృష్ణ 7:30కి మాతాజీ. రండి. హాలిడే అనేది నేను ఎప్పుడు ఇవ్వలేదు. హాలిడే సండే కాదు, సాటర్డే